ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. గోదావరి జిల్లాల్లో పుస్తెలు అమ్మైనా సరే పులస తినాలి అనేది సామెత. ఈ చేప కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా కొంతమంది వెనకాడరు. ఒకసారి రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అదే మన గోదావరి పులస. కానీ అసలు పులస చేప అంటే ఏంటి? సముద్రంలో పుట్టిన ఈ చేప గోదావరిలోకి ఎందుకు వస్తుంది? పులసకు అంతటి ప్రత్యేకత, అంతటి ధర ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ప్రతి ఇలస పులసేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే పులస చేప గురించి మీకు తెలియని చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గోదావరి వరద నీటిలో దొరికే పులస చేప అన్ని చేపల్లాంటిది కాదు. దాని రాక, పుట్టుక, రుచి, ధర అన్నీ ప్రత్యేకమే. నీటికి ఎదురీదే లక్షణమున్న ఈ చేపకు మార్కెట్లో యమ డిమాండ్. ఏడాదికొకసారి, అది ఈ సీజన్లోనే, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సాగర సంగమం వరకు ఉన్న పాయల్లో దొరికే చేపే పులస. దీని పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరిపోతుంది. జీవితంలో ఒక్కసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాల్సిందే. అత్యంత ఖరీదైన పులస చేప కిలో కావాలంటే 5 నుండి 6,000 రూపాయలు పెట్టాల్సిందే. ఖరీదు ఎక్కువైనా సరే పులస తినాల్సిందేనని గోదావరి జిల్లాల్లోని మాంసాహార ప్రియులు అంటుంటారు. సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా ఉన్న ఈ చేప గోదావరిలోకి ప్రవేశించాక పులసగా మారుతుంది. ఈ చేపల పునరుత్పత్తి కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా వేల మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్నిసార్లు సెప్టెంబర్లో కూడా దొరుకుతాయి. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాల్సిందే. మహోగ్రవడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురెదడమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు చాలా వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. అంత దూరం, అంత వేగంతో ఎదురెదటంతో ఈ చేపలు కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. అందువలనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతుంటారు. పులస చేప రుచే కాదు, ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. అందువల్లే ధరతో నిమిత్తం లేకుండా మార్కెట్లోకి వచ్చిందంటే చాలు ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే.
పులసకు మసాలా దట్టించి మట్టి కుండలో చింతపండు పులుసుతో దీనిని వండితే రుచి అమోఘంగా ఉంటుంది. పులసకు ఉన్నంత రుచి, వాసన మరో చేపకు ఉండవు. అందుకే దీనిని చేపల రారాణిగా పిలుస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఆక్వా ఫ్యాక్టరీ. అలాగే ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఆక్వా ఫ్యాక్టరీ. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.